హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ఇంకొక ఐటమ్తో అనమాట. మనకి తెలుసు ప్యూర్ హ్యాండ్లూమ్ బెన్నీ సిల్క్స్ అంటే మనకి ప్రాణం అని చెప్పి. ఎందుకంటే వీటిల్లో ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోయి రేపు మోడల్ తగ్గిపోయే టైప్ కాదనమాట. ఇది మనం పుట్టినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు జీవితాంతం ఉండే శారీస్ ఏంటంటే ట్రెడిషనల్ అండ్ బ్రాండెడ్ ఐటమ్ లాగా ఒక ప్యూర్ బెన్నీ సిల్క్లు అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనమాట. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఏ ఏజ్ వరకు కట్టుకోవాలనుకుంటా కూడా అది కట్టుకోవచ్చు. అంత చక్కని హుందాతనం, బెన్నీ అంటేనే ఒక హుందాతనం. బెన్నీ ఒకటి, జరీకోట ఒకటి, రాజ్పటోలా ఒకటి, ఇవన్నీ కూడా ఒక బ్రాండెడ్ ఐటమ్ లాగా కొన్ని ఐటమ్స్ అనమాట. ఈ మధ్యలో వచ్చిన ఏదో చిన్న రకాలు అవన్నీ కూడా వస్తుంటే పోతుంటే ట్రెండీగా ఉంటుంటే వెళ్ళిపోతుంటే అనమాట. ఇవి మాత్రం మనకి పర్మనెంట్ అనమాట ఈ పెన్నీ అంటేనే. సో అట్లాగే ఈ పెన్నీ ఏంటంటే అది కాక కాలేజ్ ఫంక్షన్స్ పిల్లలు కూడా ఎంత బాగా కట్టుకుంటున్నారోనండి. ఇలా చిన్నంచి చాలు, మాకు చెక్స్ ఉన్నాయా, ఇలా ప్లెయిన్ ఉన్నాయా అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా ఒక ఇంత 5 పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్యాప్ బోర్డర్స్. ఆ గ్యాప్ బోర్డర్స్ చూపించేద్దాం ఉద్దేశంతో చాలా బాగున్నాయి. నాకు ఈ 5 పీసెస్ బాగా నచ్చాయి అనమాట, అందుకని చెప్పి చేసేస్తున్నాను. అండ్ మీకు ఇట్లా చూడండి, ఇది గ్యాప్ బోర్డర్ ఇదంతా కూడా చెక్స్ అనమాట. చక్కటి కలర్స్ కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి. నావీ బ్లూ, పింక్. ఈ పింక్ అండ్ బ్లూ అనేది మేము చిన్నపిల్లప్పటి నుంచి మా మదర్ వాళ్ళ దగ్గర కూడా చూసాము ఈ కలర్ కాంబినేషన్స్. ఇవి పెన్నీలో ఒక కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ కలర్. అండ్ పళ్ళు అనేది మనకు తెలిసిన పళ్ళుని బెన్నీ సిల్క్లో. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్యాప్ వస్తుంది అనమాట. ఇవి ఏంటంటే ఎవరికైనా కూడా చక్కగా ఈజీగా క్యారీ చేసుకోవడానికి హాయిగా ఉండే శారీస్. అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట. కలర్ కూడా ఆనియన్ పింక్కి నావీ బ్లూ అనమాట. శారీ కాస్ట్ అయితే చెప్పాల్సిన మధ్యలో చెప్తాను. ఇవన్నీ మీరు ఇంట్లో మన వాష్ చేయొద్దండి దయచేసి. కూడా ఆయిల్ పాలిష్ అని చెప్పేసి మీరు ఎన్నిసార్లు అయినా వాడుకోండి. ఒక 10 టైమ్స్ వాడుకున్నాకైనా సరే ఇవి నలిగేది ఏముండదు. ప్రశాంతంగా మనం వాడుకోవచ్చు. హ్యాపీగా కొంచెంసేపు గాలి కారేసేసుకొని ఐరన్ చేయించుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. బాగా డస్ట్ అనిపిస్తే అప్పుడు ఆయిల్ పాలిష్ వితౌట్ స్టార్చ్ అని చెప్పండి. ఎందుకంటే స్టార్చ్ అని చెప్పామంటే వాళ్ళు కూడా గట్టిగా గంజి పెట్టేసింది అంత లావుగా బండలాగా ఇస్తారు. అలా కాదు, మనం ఎప్పుడైనా సరే ఆయిల్ పాలిష్ అని చెప్పాలి, లేదా వితౌట్ స్టార్చ్ అని చెప్పాలి. సో ఈ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్. ఇక చూడండి, ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూకి మజంతా పింక్ అనేది ఇక మనకి మంచి కలర్ కాంబినేషన్. మంచి కలర్ కూడా కనిపిస్తాం ఈ కలర్లో బాగా. చూడండి, ఇది పడితేనే మన ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి పళ్ళు మజంతా పింక్, రాయల్ బ్లూ విత్ మజంతా పింక్ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8190 రూపీస్, 8190. ఇదేంటంటే మర్చిపోయింది, ఇది 125 కాదండి, ఓన్లీ 100 గ్రామ్స్ వెయిట్ మాత్రమే అనమాట. 100 గ్రామ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెన్నీ సిల్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక తెలుసు కదండి, ఈ కలర్స్ ఇలా చూపించేస్తారు. రెడ్ పళ్ళు తెలుసు, మారిపోయిందా? ఇది వచ్చేసి మీకు ఈ కలర్ మారిందంటండి. రామా గ్రీన్ అనొచ్చు, లక్స్ గ్రీన్ అనొచ్చు. సింతాల్ సోప్ అయితే కొంచెం లైట్ అయిపోతుంది అనుకుంటా. రామా గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ అనమాట. దానికి వచ్చేసి మంచి మెరూన్ రెడ్ సేమ్ కనిపిస్తుందా? ఇది ఎగ్జాక్ట్ లక్స్ గ్రీన్ అండి. మీకు ఇంకా పళ్ళు అవే తెలుసు కదా, చూసే పనేం లేదు కదా పైన. ఇది బాగుంది, 8190 రూపీస్. నెక్స్ట్ క్రీమ్కి రెడ్, మంచి చక్కగా ట్రెడిషనల్ కలర్ అనమాట. క్రీమ్కి మంచి రెడ్. ఇదేదో మిస్టేక్ అనుకోవద్దండి, ఇది వాళ్ళు దాన్ని ఏమంటారు, ఇలా డై చేసేటప్పుడు అంటిందే తప్ప అదేదో పెద్ద రిటర్న్ వచ్చేసి మళ్ళీ అమ్మో ఇదంతా కలర్ అంటిందని అనుకోమాకండి. హ్యాండ్లూమ్స్ అంటే అక్కడెక్కడ మనకి మిస్టేక్స్ ఉంటూనే ఉంటాయి. మంచి గోల్డెన్ క్రీమ్కి మంచి రెడ్. అసలు ఇక్కడ జరీ చూస్తేనే మీకు ఇది క్వాలిటీ ఎంత ఉంటుంది అని తెలిసిపోతుంది. ఇది 120 అనుకుంటా. ఇది నిజం ఏమండి, నాకు 120 లాగే అనిపిస్తుంది. ఇది 100 అండ్ 120 అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. 8190 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మీకు స్కై బ్లూకి రాయల్ బ్లూ అనేది, ఇది కూడా మంచి కాంబినేషన్. ఇది మారిపోయింది కలర్, బ్లూలా కనిపిస్తుంది అంటే, కానీ స్కై బ్లూకి రాయల్ బ్లూ, స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ. ఇప్పుడు ఇది కూడా కలర్ మారిపోయిందంటండి, కానీ కలర్ వచ్చేసి స్కై బ్లూ విత్ మంచి రాయల్ బ్లూ అనమాట. రాయల్ బ్లూ బ్లౌజ్ అండ్ రాయల్ బ్లూ పళ్ళు అనమాట. ఈ ఓన్లీ ఈ గ్యాప్ బోర్డర్లు ఏంటంటే చాలా మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతున్నారండి. సో అందుకని చెప్పేసి బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ గ్యాప్ బోర్డర్లో కూడా కలర్స్ యూనిక్గా మంచిగా ట్రెడిషనల్గా ఉన్నాయన్నమాట. సో
నిజంగా చెప్తున్నాను 120కి ఏమాత్రం తక్కువ లేదండి గ్రామ్స్. సో బాగుంది క్వాలిటీ కూడా. ఒకవేళ నేనైతే 100 గ్రామ్స్ అనుకుంటా, కానీ వెయిట్ చూస్తేనేమో బాగానే అనిపిస్తుంది. 100 గ్రామ్స్ అనే తీసుకోండి మీరు. 8190 రూపీస్ అనమాట. కానీ చక్కగా ఉంది, స్టైల్గా చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఏ ఏజ్ వాళ్ళైనా వేసేసుకోవచ్చు. చిన్నవాళ్ళు అయితే కనుక ఈ బ్లౌజ్ మీదే వర్క్ పడుతుందండి. మీరు బ్లౌజ్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ బెన్నీ సిల్క్ మీద నేనైతే దీని మీదే చేపిస్తాను. అసలు బయట మేము బ్లౌజులు తీసుకోము. సో దీని మీద ప్రశాంతంగా మనకు ఫుల్ వర్క్ అనేది చేయించేసుకోవచ్చు అనమాట. కాకపోతే వాళ్ళు కుదరదు అన్నారు అంటే అది వాళ్ళ తప్పు, అక్కడ మగ్గ వాళ్ళ తప్పు తప్ప మేమైతే అన్నీ అవే చేయించుకుంటాం. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు కదా, మర్చిపోకుండా కొంచెం లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టాలకి, రిలేటివ్స్కి అందరికీ పంపించండి. మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు యూఎస్లో ఉండి ఇక్కడ ఎవరికైనా పెళ్ళిళ్ళని ఏదైనా సరే మన విజయలక్ష్మి ఉంది అని చెప్పేసి మీరు మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.